నమస్తే పొలిటికల్ వాయిస్ కు స్వాగతం. జాతీయ అంతర్జాతీయ స్థానిక అంశాలపై సమగ్రమైనటువంటి విశ్లేషణ చేసుకునేందుకు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ కందాడే పార్సాది గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, కెనడాకు సంబంధించినటువంటి అంశంలో గతంలో ఆ దేశం ఆరోపణ చేసింది, భారతదేశం మా అంతర్గత విషయాలపైన వేలు పెట్టింది, మా దేశంలో ఒక వ్యక్తిని చంపింది, సో అది భారతీయులని. అక్కడ ఉండేటువంటి ఒక పన్ను అనేటువంటి ఒక ఖలిస్తానీ ఉగ్రవాది మరణానికి కారణమని ఒక ముగ్గురుని అరెస్ట్ చేసింది. నిజంగా వాళ్ళు నిజమేనా, వాళ్ళే చంపారా? ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఇప్పుడు కెనడా ప్రభుత్వం, కెనడా పోలీసు విభాగం మేము ముగ్గురిని, ముఖ్యంగా వాళ్ళు కూడా పంజాబీ సిక్కులే, కెనడాలో స్థిరపడిన కెనడా సిటిజన్షిప్ ఉన్న పంజాబీ సిక్కులే, వాళ్ళని మేము ఈ తీవ్రవాది హత్య కేసులో అరెస్ట్ చేశాము. చాలా కాలంగా వాళ్ళ మీద నిఘా ఉంచాం, మాకు ఆధారాలు దొరికే అరెస్ట్ చేశామని చెప్పాము. చెబుతూ ఆ కెనడా దేశ ప్రధాని ఒక వ్యాఖ్య చేశారు. ఒక దేశంలో క్రైమ్ జరిగితే ఆ దేశంలో పోలీసులు చర్య తీసుకుంటారు, దాని మీద వేరే దేశం పెద్దగా ఏది స్పందించదు. అయితే ఇక్కడ భారతదేశం స్పందించాల్సిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడిందంటే, కెనడా దేశ ప్రధాని ఈ అరెస్టు గురించి మాట్లాడుతూ ఇది పూర్తిగా మా అంతర్గత వ్యవహారం, ఈ వ్యవహారంలో ఎవరు జోక్యం చేసుకోరని అనుకుంటున్నాను అని వ్యాఖ్యానించాడు ఆయన. అంటే ఇది ఒక రకంగా రెచ్చగొట్టే ధోరణిలో కెనడా ప్రధాని మాట్లాడాడు. ఎందుకంటే ఇదివరకే ఇదే అంశం మీద కెనడా భారతదేశం మధ్య ఒక దౌత్యపరమైన యుద్ధం జరిగింది, మాటల యుద్ధం జరిగింది. రెండు దేశాలు వాళ్ళ యొక్క సిబ్బందిని తగ్గించుకున్నాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదులు చేసుకున్నాయి. ఇంత గందరగోళం మధ్యలో ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్య చేసిన తర్వాత దానికి మీడియా సహజంగానే భారతీయ విదేశాంగ మంత్రిని జయశంకర్ని ఇలా అన్నారు ఆయన అన్నప్పుడు అక్కడ ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అన్నది మనకందరికీ తెలిసిందే. ఆయనకి ఓటు బ్యాంకుగా ఉన్న పంజాబీ సిక్కులు ఓట్లను గెలుచుకోవడానికి రాబోయే ఎన్నికల్లో ఆయన ఇలా మాట్లాడి ఉండొచ్చు. ఇది ఈరోజు కొత్త విషయం ఏం కాదు. ఇలానే ఆయన కొనసాగితే రెండు దేశాల మధ్య ప్రభావం చూపుతుంది, మేమైతే మా వైఖరిలో మార్పు లేదు అని స్పష్టం చేశాడు. సో ఇక్కడ ఎవరు చంపారు, ఎందుకు చంపారు, వాళ్ళు చెప్పినట్లు మేము ముగ్గురిని అరెస్ట్ చేశాము, దాని మీద విచారణ సాగుతోంది అన్నప్పుడు భవిష్యత్తులో అవన్నీ కోర్టుకు వస్తాయి లేదా ప్రజల ముందుకు వస్తాయి. అది నిజంగా భారతదేశం ఇస్తే చంపారా లేదా పంజాబు ఈ సిక్కుల మధ్యలో ఉన్న గ్యాంగ్ వార్లు, ఎందుకంటే చాలా గ్యాంగులు ఉన్నాయి, బిష్నోయి గ్యాంగ్ అని ఇంకో గ్యాంగ్ అని, ఇవన్నీ రకరకాలుగా తీవ్రవాదాన్ని అడ్డుపెట్టుకొని మాఫియా గ్యాంగ్లు ఏవైతే తయారయ్యాయో ఆ గ్యాంగుల మధ్య జరిగిన వార్లో భాగంగా ఇది జరిగిందా ఏంటి అనేది భవిష్యత్తులో విచారణ సందర్భంగా పోలీసులు పేర్కొంటారు. దాంట్లో మనకి పాశ్చాత్య దేశాల్లో పోలీసులు కొంతమేర నిష్పక్షపాతంగానే ఉంటారు, వాళ్ళు విచారణలో చెప్తారు. ఇది తేలక ముందే, ఇప్పుడు అరెస్ట్ అయింది, అరెస్ట్ అయిన తర్వాత విచారణ జరగాలి, ఇవన్నీ తేలక ముందే కెనడా ప్రధాని ఇలా వ్యాఖ్యలు చేయడం కొంత రెండు దేశాల మధ్య ఇబ్బందికరమైన పరిణామమే. ఎందుకంటే అతనికి మొట్టమొదటి నుంచి పంజాబ్ సిక్కులు, కెనడాలో దగ్గర స్థిరపడిన పంజాబ్ సిక్కులు ఒక మంచి ఓటు బ్యాంకు, ఎన్నికలను ప్రభావితం చేయగలిగిన పర్సంటేజ్లో అక్కడ పంజాబ్ సిక్కులు ఉన్నారు కెనడాలో. అందువల్ల ఏంటంటే వాళ్ళ ఓట్ల మీద ఇతనే కాదు, ఇప్పుడున్న ప్రధానే కాదు, అతని తండ్రి కూడా ఈ కెనడా సిక్కుల ఓట్ల కోసం చాలా చేశాడు ఆయన. ఇప్పుడు ఈయన చేస్తున్నాడు. అది ఆ ఎన్నికల వరకు ఆ ప్రభావం ఉంటుంది, ఆ ఓట్ల కోసం ఆయనని మాట్లాడుతూనే ఉంటాడు. అది భారతదేశానికి కెనడాకి కొంత ఇబ్బందికరమైన పరిణామంగానే ఉంటుంది తప్ప ఇందులో మనం ఏదో చేసేసాం ఇంకోటి చేసాం ఏంటి అన్నది వాస్తవం. భవిష్యత్తులో ఈ విచారణ పూర్తయిన తర్వాత బయటికి రావాలి. ఆ బయటకు వచ్చిన తర్వాత ఆ వివరాలు మనకి అందజేస్తే మనకి విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు కెనడా పోలీసులు భారతదేశం ప్రమేయం ఉంది, ఆ వివరాలు అందజేయాలి. అందజేసిన తర్వాత మనం చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, ఎవరైనా మన వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారా. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళు అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ ద్వారా వెల్లడయ్యే నిజాలను బట్టి తేలుతుంది తప్ప ఈరోజు ఏదో ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని చెప్పి భారతదేశం ఈ గతంలో ఎలా స్పందించిందో అలా స్పందించింది. నా జోలికి నా అంతర్గత వివరాలకు వస్తే ఊరుకునేది లేదు. ఆ విషయాన్ని అన్ని దేశాలు గుర్తుపెట్టుకోవాలి. అదే ప్రధానమంత్రి పదే పదే చెప్తున్నాడు, మా జోలికి వస్తే మీ ఇంట్లోకి వచ్చి కొడతాం, ఈ విషయంలో మాకు ఎటువంటి దాపరికం లేదు. ఈ మాట మీదే పాకిస్తాన్లో కూడా గందరగోళం వస్తోంది. పాకిస్తాన్లో కూడా ఆయన అలా అన్నాడు అని అంటే, మన ఇళ్లల్లోకి వచ్చి కొడతానని బెదిరిస్తున్నాడు అంటే మేము ఊరుకుంటామా అని పాకిస్తాన్లో
మా జోలికి రావద్దు, వస్తే మేము వస్తాం. ఇమ్రాన్ ఖాన్ కూడా ఏదో వ్యాఖ్యలు చేశాను నిన్న మొన్న. ఇమ్రాన్ ఖాన్ అనింది అదే, ఈ మాదిరి భారత ప్రధాని నేరుగా బెదిరిస్తున్నాడు, మరి మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు నేరుగా బెదిరిస్తున్నాడు అంటే నా జోలికి నువ్వు రావద్దు, నేను నీ జోలికి రాను, స్పష్టంగా ఇక్కడ వేరే విషయం ఏం లేదు. నువ్వు జాగ్రత్తగా ఉండు, నా వ్యవహారాల్లో ఏలు పెట్టద్దు, ఒకవేళ నా జోలికి వస్తే నేను నీ జోలికి వస్తాను, దానికి పరిణామాలు నువ్వే అనుభవించాల్సి వస్తుంది. అది చేసి చూపించాడు ఆయన గతంలో. ఆ రోజు ఏం చేయగలిగింది పాకిస్తాన్? నిన్న ఫారూక్ అబ్దుల్లా ఏమన్నాడు? ఏం పీఓకే ఆక్యుపై చేసుకుంటామని రాజ్నాథ్ సింగ్ అంటే, పీఓకే ఏమి అణ్వాయుధాలు కలిగిన పాకిస్తాన్ ఇచ్చేస్తుందా మీకు? 2 ఆటం బాంబులు వేస్తే మీరు ఏం చేస్తారని ఫారూక్ అబ్దుల్లా అన్నాడు. ఏం చేస్తామనేది తర్వాత విషయం, ఏం చేయగలదు భారతదేశం అనేది ఇప్పటికే నిరూపితమైన విషయం. నీ దగ్గర అణుబాంబులు ఉన్నాయని చెప్పి రోజు మమ్మల్ని బెదిరించలేవు కదా. సో ఇవన్నీ కూడా ఈ తీవ్రవాదానికి సంబంధించి మద్దతిచ్చే దేశాలు వాళ్ళు చేస్తున్న చర్యలను సమర్థించుకోవడానికి చేయడమే తప్ప, సమర్థించుకుంటూ మన మీద బురద జల్లే ప్రయత్నమే తప్ప, నిజంగా వాళ్ళకి తీవ్రవాదాన్ని అంతమొందించాలి అన్న చిత్తశుద్ధి ఉంటే అంతర్గతంగా ఇటువంటి వాటిని వాళ్ళు నిరోధించాలి. అది కెనడా కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, లేదా పాకిస్తాన్ కావచ్చు. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు వచ్చిన తర్వాత భారతదేశంపై చెయ్యి ఎత్తే ముఠాలన్నింటినీ అణచివేశారు వాళ్ళు. ఒక రకంగా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు చాలా చక్కగా వ్యవహరిస్తున్నారు. మరి పాకిస్తాన్ ఎందుకు వ్యవహరించలేకపోతోంది? బ్రిటన్ ఎందుకు వ్యవహరించలేకపోతోంది? లేదా యూకే, యుఎస్ఏ ఎందుకు? అంతర్గత ప్రజాస్వామ్యము, అంతర్గత ఓట్ల కోసం మీరు వేరే దేశానికి వ్యతిరేకంగా ముఠాలని రెచ్చగొడుతూ ఉంటే వేరే దేశం చూస్తూ ఊరుకోదు. ఆ విషయంలో తేల్చుకోవాల్సింది మీరే. భారతదేశంతో మీకు వాణిజ్య సంబంధాలు కావాలన్నా, మంచి దౌత్య సంబంధాలు కావాలా లేదా? ఓట్లే కావాలనుకుంటే మీరు ఓట్లే చూడండి, భారతదేశంతో సంబంధాలు ఉండవు. రెండో అంశం పుల్వామా ఎన్కౌంటర్కి సంబంధించి మళ్ళీ కొత్తగా పోయిన ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అంశంగా మారింది. కాంగ్రెస్ నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేశారు కీలకంగా. అది నరేంద్ర మోడీ కావాలని ఎన్నికల కోసం చేసినటువంటి ఎన్కౌంటర్ అని. నిజంగా అట్లా చూడొచ్చు అంటారా పుల్వామా ఎన్కౌంటర్ని? ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత తీవ్రవాదం పూర్తిగా తొలగిపోయింది అని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పలే. అవును. కాకపోతే తీవ్రవాద సంఘటనలు తగ్గుతున్నాయి, బాగా మేము జాగ్రత్తగా కంట్రోల్ చేస్తున్నామని చెప్తోంది. తీవ్రవాదం ఒక్కసారిగా వెళ్ళిపోతుంది, ఇన్ని దశాబ్దాల తీవ్రవాదం ఒక్కసారిగా వెళ్ళిపోతుంది లేదా వెళ్ళిపోతుంది, పాకిస్తాను మద్దతు ఇవ్వడం మానేస్తుంది అంటే నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఆ విషయం భారత ప్రభుత్వానికి తెలుసు, అందుకనే భారత ప్రభుత్వం కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. అయినప్పటికీ కూడా అక్కడక్కడ ప్రతిరోజు ఏదో ఒక సంఘటన జరుగుతోంది. బీహార్ నుంచో ఇంకో చోట నుంచి అక్కడ బతుకు తిరిగిపోయిన వాళ్ళ కూలీలని చంపడం, లేదా పోలీసు వాళ్ళ మీద దాడులు చేయడం, ఇళ్ల మీద దాడులు చేయడం, అందులో ఎలక్షన్లు జరుగుతున్న వేళ అక్కడ ఇటువంటివి చేసి ప్రజల దృష్టిని ఆకర్షించడానికి తీవ్రవాదులు ప్రయత్నిస్తూనే ఉంటారు. అది సహజంగా జరిగే పరిణామం. ఈవెన్ ఇప్పుడు మనకి బస్తర్లో మావోయిస్టులు కూడా ఎన్నికల వేళ ఏదో సంచలనం చేయాలని చూస్తారు, ప్రపంచ దృష్టిని ఆకర్షించాలని చూస్తారు. అదే అక్కడ కూడా జరుగుతోంది. ఆ క్రమంలో ఈ సంఘటన ఇదేమి పెద్దగా 50 మంది 60 మంది చనిపోలేదు. ఒక కాన్వాయ్, ఒక రొటీన్గా వెళ్ళే కాన్వాయ్ మీద దాడి జరిగితే దాడిని తిప్పికొట్టారు. దురదృష్టవశాత్తు ఒక జవాన్ చనిపోయాడు. ఎందుకంటే కాన్వాయ్ మీద ఆ కొండ ప్రదేశాల్లో జరిగినప్పుడు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఆ వ్యవహారం తెలిసిన వాళ్ళకి. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఇలా చాలా జాగ్రత్తగా కంట్రోల్లో ఉంటూ జరుగుతున్న ఈ వ్యవహారాన్ని, సైన్యం తీసుకుంటున్న చర్యల్ని, పోలీసు వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొంటున్న వ్యవహారాన్ని కాంగ్రెసు ఎగతాళి చేయడం, చిన్నచూపు చూడడమే ప్రధాన సమస్య. నరేంద్ర మోడీ మీద అక్కసుతో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందా అంటే, ఇప్పుడు నక్సలైట్లు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఇటీవల 2 భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. ఒక్కో దాంట్లో 10 మందికి పైగా నక్సలైట్లు, ఒక చోట 20 మందికి పైగా నక్సలైట్లు చనిపోయారు. ఆ వ్యాఖ్యలు అక్కడ ఎందుకు చేయలేకపోయారు మీరు? పుల్వామా, గతంలో పుల్వామా, మళ్ళీ అదే పుల్వామా, రాజౌరి పుల్వామా జిల్లాలో జరిగేసరికి మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. చనిపోయింది ఒక సైనికుడు, దేశ సేవలో చనిపోతే దాని మీద స్పందించాల్సిన తీరు ఇలా కాదు కదా. కాంగ్రెస్ పార్టీ ఇది జాతీయ పార్టీ. అది మళ్ళీ మీరు ఉదయం లేస్తే ఏం చెప్పుకుంటారు? నా తాతని చంపేశారు, నా నాయనమ్మని చంపేశారు, నా తండ్రిని తీవ్రవాదులు చంపేశారు అంటే తీవ్రవాదులపై పోరాటంలో నా కుటుంబం ప్రాణాలు కోల్పోయిందని ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నప్పుడు, అదే ఒక సైనికుడి కుటుంబం ప్రాణాలు విలువ కాదా వీళ్ళకి? దాని మీద ఎగతాళి చేస్తారా మీరు?
అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ మీద అక్కస్తో మనకెక్కడా మద్దతు దొరకట్లేదన్న అసహనంతో ఆఖరికి ప్రతిదీ ప్రశ్నించడం ప్రారంభమైపోయింది. దాంట్లో నిజానిజాలు వాస్తవాలు అసలు దేని మీద మనం ప్రశ్నిస్తున్నామని లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇదే జరుగుతూ ఉంటే నరేంద్ర మోడీ తర్వాత వచ్చే బీజేపీ ప్రధానమంత్రి కూడా ఇంకో 3 టర్ములు భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉండిపోతాడు. రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోలేదు, ప్రియాంక గాంధీ కొడుకు వచ్చి బీజేపీని ఛాలెంజ్ చేసేదాకా బీజేపీ ఇక్కడ దేశంలో పాలిస్తూనే ఉంటుంది. చూడాలి మరి ఏం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఒకటి ఇంకొకటి సేమ్ నిన్న రాహుల్ గాంధీ ఒక మాట మాట్లాడారు ఆదిలాబాద్లో మాట్లాడుతూ, ప్రతి ఆస్తిని సర్వే చేస్తాము, ఆ తర్వాత క్రాంతికారి రాజకీయాలు మొదలైతాయి అనేటువంటి అంశం మేము అధికారంలోకి వస్తే. ఇంకోవైపు ఈ ఆంధ్రాలో ల్యాండ్ టైటింగ్ యాక్ట్, దాని ద్వారా మీ ఆస్తులన్నీ కూడా జగన్ గుంజుకుంటాడు అనేటువంటిది ఇంకొక. అంటే ఏమిటి ఆస్తుల గొడవ ఏంది, షాంపిట్ రోడ్ అన్నది ఏంది, నరేంద్ర మోడీ ఏమో మీ మంగళసూత్రాలను కూడా అమ్మేసి పేద ప్రజల పేరు మీద అవన్నీ ముస్లింలకు ఇచ్చేస్తారనేటువంటి ఇంకొక ఆరోపణ. ఈ ఆస్తుల గొడవ ఎందుకు వచ్చిందంటారు? ఇక్కడ మొట్టమొదటిసారి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు దానికి వామపక్షాలు మద్దతు కూడా ఇచ్చాయి. అంటే మనం దీని వెనక ఉన్న భూమిక చూడాలి. ఆ వామపక్ష మద్దతు ఇచ్చిన తర్వాత వామపక్షవాదులతో కలిసి సోనియా గాంధీ ఒక సలహా మండలి ఏర్పాటు చేశారు. ఆ సలహా మండలి చాలా సలహాలు ఇచ్చింది. ఆ సలహాల్లో కొన్ని అప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. ఏది ఉపాధి హామీ పథకం కావచ్చు, ఇటువంటివి కొన్ని సలహాలని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. అలా వామపక్ష ఉదారవాదులు వాళ్ళ సిద్ధాంతపరంగా ఏదైతే ఉందో వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనేది, రెండోది భూమి మీద అందరికీ హక్కులు ఉంటాయి, కేవలం కొంతమంది పెత్తందారులు భూస్వామ్యులు ల్యాండ్ లార్డ్స్ కాదు, ఇవి బేసిక్గా వామపక్ష నినాదాలు. ఈ రెండిటి మీద ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో పనిచేయాలని వీళ్ళు చూసినా అది పనిచేయడానికి వీలు కాలేదు. సో ఈరోజు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఏదైతే ఇండిక్ బ్లాక్ ఏర్పడిందో దీంట్లో ఉన్నదంతా కూడా ఈ వామపక్ష సైద్ధాంతికర్తలే. సో వీళ్ళు ఈరోజు ఏం చెప్తున్నారు అని అంటే అదే విషయాన్ని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడు? మేము ప్రతి ఒక్కడే ఆస్తి సర్వే చేస్తాం, ఎవరికి ఎంత ఆస్తి ఉందో తేలుస్తాం, ఎక్కువ ఆస్తి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ వేసి లేని వాళ్ళకి అందజేస్తాం. ఇది రాహుల్ గాంధీ మాట్లాడే భాష. అంటే వామపక్షవాదులు చెప్పేది కూడా ఇదే, ఉన్నవాడి దగ్గర లాక్కొని పేదవాడికి ఇస్తాం. దాంట్లో ఎక్స్ట్రీము నక్సలైట్ల నినాదం, ఉన్నవాడిని కొట్టి పేదవాడికి ఇవ్వడం. ఇదేదో రాబిన్ హుడ్ కథలాగా ఈ వామపక్షవాదులు చెప్తూ ఉంటారు. సో ఈ వామపక్షవాదుల మాటలనే ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. దానికి తోడు వీళ్ళకి ప్రఖ్యాత సలహాదారు శామ్ పిట్రోడా ఎవరైతే ఉన్నారో ఆయన విదేశాల్లో ఒక సెమినార్లో మాట్లాడుతూ ఇవే మాటలు మాట్లాడేసరికి ప్రజల్లో ఏమనుమానం వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఈ వామపక్షవాదుల చేతుల్లో ఇరుక్కొని ఈరోజు వాళ్ళ సైద్ధాంతిక భూమికను ఏదైతే ఉందో వాళ్ళు అధికారంలోకి వచ్చి అమలు చేస్తామన్న దాన్ని ఈరోజు రాహుల్ గాంధీ ద్వారా అమలు చేయిస్తున్నారేమో అన్న భయం అన్నది యాక్చువల్గా ప్రజల్లోకి వస్తోంది. ఆ ప్రజల్లో ఏర్పడుతున్న ఈ అనుమానాన్ని నరేంద్ర మోడీ గారు స్పష్టంగా ఆయన భాషలో ఆయన చెప్పారు. ఏంటి, మన ఇళ్లల్లో నగల రూపంలో, బంగారం రూపంలో, అది కూడా స్త్రీల నగల రూపంలో ధనాన్ని దాచుకోవడం భారతీయ హైందవ సంస్కృతి సాంప్రదాయంలో చాలా ప్రధానమైన అంశం. సో నరేంద్ర మోడీ గారు అదే చెప్పారు, మీ ఇళ్లల్లో ఉన్న నగల్ని మంగళసూత్రాలను కూడా తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. అదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్తోంది. సో ఇది ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఫస్ట్ క్లెయిమ్ గోస్ టు ముస్లిం మైనారిటీస్ మోజర్లీ అని ఒక మాట. అదే ఇది డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ ఒకటి వామపక్షవాదం. మరి డిస్ట్రిబ్యూషన్ ఎవరికి చెయ్యాలి అనేది వీళ్ళందరూ చెప్పేది పేదలు అంటే వీళ్ళ భాషలో ఎవరు? ఇప్పుడు ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పేదలంటే మైనార్టీలు అంటే ఎవరు? ముస్లిమ్స్. సో నువ్వు ఇక్కడ తీసుకొని ఆ డబ్బుల్ని పేదలకు ఇవ్వాలి. ఆ పేదలు నీ దృష్టిలో ఎవరు? ముస్లింలు మాత్రమే. ఆఖరికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితికి వచ్చింది? ముస్లింలందరూ పేదలు, వెనకబడిన కులాలు అని నువ్వు కర్ణాటకలో డిక్లేర్ చేసే ప్రయత్నం చేసావు. ఓబీసీ రిజర్వేషన్ ఇచ్చేసింది. కర్ణాటకలో నువ్వేం డిక్లేర్ చేసావు? మొత్తం ముస్లిం సమాజం పేదలది. ఆ పేదలతో వెనుకబడిన సమాజం, ఆ వెనుకబడిన సమాజాన్ని వెనుకబడిన కులంగా చూడాలన్న అంటే నువ్వు ఏది మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ ఏ చట్టం తీసుకొచ్చినా, కాంగ్రెస్ పార్టీ ఏది మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ ఏ పేదలను ఉద్దేశించి మాట్లాడినా
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీల గురించి ఎందుకు మాట్లాడు పేదల గురించి మాట్లాడుతుంది. ఆ పేదల్లో నీకు ఎక్కువ కనిపించేది ముస్లిం పేదలు. ఆ ముస్లిం పేదల కోసం నువ్వు చెయ్యాలనుకున్నది దొడ్డిదో 100 చేస్తున్నావు. అందుకనే ప్రధానమంత్రి అన్నాడు, వీళ్ళు చెప్పేది ఒకటి, ఆ చెప్పేదాని వెనక ఉన్న అసలు వ్యూహాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అసలు వ్యూహం ఏంది? హిందువులలో ఉన్న బీసీ కులాలకు ఉన్న రిజర్వేషన్లను తగ్గించి వాళ్ళ కడుపు కొట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులను పీక్కొని ఆ నిధులను ఈ ముస్లింలకు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడినా ముస్లింల కోసమే, రిజర్వేషన్ల గురించి మాట్లాడినా ముస్లింల కోసమే. ఇదంతా జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరు కొట్టగొడుతోంది? హిందువుల్లో కష్టపడి సంపాదించుకున్న 4 డబ్బులు చేర్చుకున్న కుటుంబాలు, అది మధ్యతరగతి నుంచి ఏదో నా కొడుకు పెళ్లికో కొడుకు చదువుకో అని డబ్బులు దాచిపెట్టుకున్న వాళ్ళని ఈరోజు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ పేర్లతో కాకుండా వెల్త్ ట్యాక్స్ పేరుతో కూడా వేధించడానికి నిర్ణయించుకున్నావు. ఎందుకంటే ముస్లింల్లో ట్యాక్స్ కట్టేవాళ్ళు ఎవరు? నీ దృష్టిలో ముస్లింల్లో ఎవరు ట్యాక్స్ కట్టేవాళ్ళు లేరు, వాళ్ళు మొత్తం పేదలే. ఎందుకంటే నువ్వు వాళ్ళని పేదల కింద గుర్తించేసావు. సో ధనవంతులు ఎవరు? హిందువులు మాత్రమే. సో హిందూ ధనవంతులు, సోకాళ్ళు ధనవంతులు అంటే ఇక్కడ అంబానీ వీళ్ళ గురించి మాట్లాడరు. వీళ్ళు హిందువులలో ఉన్నత మధ్యతరగతి వర్గం ఏదైతే ఉందో 4 డబ్బులు చేసుకునే ప్రయత్నం చేస్తోందో కష్టపడి, వాళ్ళ దగ్గర నుంచి పీక్కొని బెదిరించి లాక్కొని వాళ్ళ ఆస్తుల్ని ఇచ్చేసి నువ్వు ముస్లింలనే పేదవాళ్ళకి ఇవ్వాలి. ఇది ఓవరాల్గా నీ మతలబు. దీన్నే ప్రధానమంత్రి పదే మాట్లాడుతున్నాడు. అదే విషయాన్ని ఈరోజు ప్రధానమంత్రి మాట్లాడేసరికి కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతోంది. అయినా కూడా ఈరోజు నిన్న రాహుల్ గాంధీ తెలంగాణలో సభలో మాట్లాడుతూ మేము ఈ వ్యూహాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాం. ఏం వ్యూహం అమలు చేస్తావు? వీళ్ళ హిందువుల పొట్టగొట్టి హిందువుల వాటా తీసుకొని లాక్కొని ముస్లింలకు ఇస్తాం. ఇది ఒక రకంగా ప్రభుత్వాలు మా చేతుల్లో అధికారం ఉంటే ఏమైనా చేస్తాము, ఒకళ్ళని సంతృష్టీకరించడానికి ఏ దిశగా అయినా చర్యలు తీసుకుంటామని బహిరంగంగా చెప్పడమే. ఇది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది. ఆ తీసుకెళ్లడాన్ని సహించలేని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఫేక్ వీడియో రిలీజ్ చేసింది. అక్కడ కూడా ఇరుక్కుపోయింది. ఆ ఫేక్ వీడియో రిలీజ్ చేసి దీన్ని కౌంటర్ చేయలేక ఆ ఫేక్ వీడియో రిలీజ్ చేసి కేసులు పెట్టేసరికి స్వయంగా ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? ఈ వీడియోతో నాకు సంబంధం లే, నాకు ఆ ట్విట్టర్ అకౌంట్లు లేవు అని. ఆఖరికి ఎవరిని బలిపశువులు చేశారు? కాంగ్రెస్ పార్టీ తరఫున సోషల్ మీడియాలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల్ని బలిపశువులు చేశారు. సోషల్ మీడియా వారియర్స్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సెల్లో ఎవరు పనిచేస్తున్నారు? ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. పొట్టకూటు కోసం పనిచేస్తున్న వాళ్ళని కేసులు పెట్టించారు, జైల్లో పెట్టించారు. ఆఖరికి ఢిల్లీలో ఉన్న మురళీరెడ్డి అనే అతన్ని అరెస్ట్ చేయించారు, అరుణ్ రెడ్డి. సో ఈ మొత్తం వ్యవహారం చూస్తే నరేంద్ర మోడీ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అసలు మతలబుని, ముస్లింల మీద వాళ్ళకున్న ప్రేమని, అందరి కడుపు కొట్టి అందరి దగ్గర ధనాన్ని తీసుకొని ముస్లింలకి మంచి చేయాలన్న తలంపుని స్పష్టంగా ప్రజల ముందు ఉంచగలిగాడు. దాని నుంచి బయటికి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నానా తంటాలు పడుతోంది. పడినా కూడా ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ హయాం నుంచి ఈరోజు వరకు మనం చూస్తే వాళ్ళకు కనిపించింది ముస్లింలే, పేదలంటే ముస్లింలే, మైనార్టీలంటే ముస్లింలే. ముస్లింల చట్టాల జోలికి ఎవరు వెళ్ళకూడదు. సుప్రీంకోర్టు ఒకవేళ మాట్లాడితే షాబాను కేసులో ముస్లింల కోసం కొత్త చట్టాన్ని తీసుకొస్తారు. అదే హిందువుల కోసం ఏ రోజు తీసుకురాలేదు. సో వాళ్ళు ప్రతిసారి పేదలన్నా ఇంకోటన్నా అది ముస్లింలే. కాబట్టి ఈరోజు అదే వాస్తవాన్ని ప్రధానమంత్రి చెప్పాడు. ఆ వాస్తవం ప్రజల్లోకి వెళ్ళేసరికి జీర్ణించుకోలేక కింద మీద పడుతున్నారు. రిజర్వేషన్లు ఎత్తేస్తారు. రిజర్వేషన్లు ఎవరండి ఎత్తుతున్నది? ఉన్న రిజర్వేషన్లు పీకి ముస్లింలకి 4% మీరు ఇస్తున్నారు. బీజేపీ ఏ రోజు రిజర్వేషన్లు తగ్గించకపోగా ఆర్థికంగా వెనకబడిన వారికి 10% ఎక్స్ట్రా క్రియేట్ చేసింది బీజేపీ. మీరు ఏ రోజు క్రియేట్ చేయలేకపోయారు. మీరు క్రియేట్ చేస్తున్నదంతా ఎవరికి? హిందువులు పేదలకు కాదు, ముస్లింలకు ఎలా ఇవ్వాలి అని గత 2 దశాబ్దాలుగా రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి 2005-6 నుంచి 2024లో 22 దశాబ్దాలుగా మీరు తీవ్ర ప్రయత్నం చేస్తుంది హిందూ పేదలకి రిజర్వేషన్లు మేము ఎక్కువ కల్పిస్తామని కాదు, ముస్లింలకి ఎలా కల్పించాలి అనే కదా. సో ఈ విషయంలో ప్రజలు స్పష్టంగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎంత గింజుకున్నా ఈ విషయంలో వాళ్ళు చెప్పే మాటలు వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు,
కాంగ్రెస్ పార్టీకి చెప్పే పేదలు ముస్లింలు, కాంగ్రెస్ పార్టీ లాభం చేకూర్చాలనుకునేది ముస్లింలకు మాత్రమే. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆంధ్రాలో కూడా అంతే ఎఫెక్ట్ చూపిస్తున్నట్టుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతున్న వేళ ఒక చట్టాన్ని మీరు తీసుకొచ్చిన వేళ ఆ చట్టాన్ని ప్రజలకి వివరించి, ఎందుకంటే సహజంగా నా ఆస్తి అంటే నాకు ఆందోళన, కంగారు, ఆపేక్ష ఉంటుంది. నా తాత ఇచ్చాడు, మామ ఇచ్చాడు, ఇంకోటి ఇచ్చాడు, దీనికోసం హత్యలు జరుగుతాయి, కుటుంబాలు విడిపోతాయి, కొట్టుకుంటాయి. ఇంత ఉండే ఈ ఆస్తి వ్యవహారాల్లో ప్రభుత్వాలు కొత్త చట్టాలు తీసుకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి చేయాలి. వీళ్ళు ఎన్నికలకు ముందు హడావిడిగా నోటిఫికేషన్ చేయడము, ఆ నోటిఫికేషన్లో వీళ్ళు చెప్పిన ఒక విషయం ఏంటంటే మీకు జెరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తాం, ఒరిజినల్స్ మా దగ్గర ఉంటాయి. ఎందుకు నీ దగ్గర ఒరిజినల్స్? ఒరిజినల్స్ నీ కంప్యూటర్లో ఉంటాయి, కాగితాలు కూడా ఒరిజినల్ రూపంలో. ఇప్పుడు నాకు 10th క్లాస్ సర్టిఫికేట్ ఇచ్చారండి. 10th క్లాస్ సర్టిఫికేట్ నేను ఇచ్చేది జిరాక్స్, ఒరిజినల్ నా సిస్టంలో ఉంటుంది, యాక్సెస్ చేసుకో అంటే ఆ విద్యార్థి ఊరుకుంటాడా? లేదా ఆ విద్యార్థికి అడ్మిషన్ ఇచ్చే స్కూల్ ఊరుకుంటుందా, కాలేజ్ ఊరుకుంటుందా? లేదా రేపు ఉద్యోగం ఇచ్చేవాడు ఊరుకుంటాడా? ఒరిజినల్ పట్టుకరా అంటాడు. ఇది సహజంగానే ప్రజలలో ఆందోళన కలగజేస్తుంది. అంత వివేకం, విచక్షణ, రాజకీయ ఆలోచన లేకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హడావిడిగా ఇది చేసి సెల్ఫ్ గోల్ చేసుకోవడం. ఇప్పుడు ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీలు ప్రత్యర్థుల యొక్క లోపాలని, వాళ్ళల్లో ఉండే తప్పుల్ని వెతికి భూతత్వంలో చూపించే ప్రయత్నం చేసే సందర్భంలో మరి వాడుకుంటున్నప్పుడు నువ్వు వాళ్ళ చేతికి గోల్ ఇస్తే ఎట్లా? అసలే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ మీద దాడి జరుగుతుంది ఇదే విషయం మీద, ఆస్తులు లాక్కుంటారని. మరి నువ్వు దానికి చేయూత ఇచ్చేటట్లు, దానికి బలం చేకూరేటట్లు నువ్వు మాట్లాడితే ప్రధానమంత్రి ఇంకాస్త ఎక్కువ దాడి చేస్తాడు. ఈరోజు ప్రజల్లో ఆల్రెడీ భయోందనలో ఉన్నప్పుడు నువ్వు ఇంకాస్త భయం కలిగిస్తే ఏమవుతుంది? ప్రతిపక్షానికి ఒక చేతిలో ఆయుధాన్ని ఇచ్చినట్లే కదా. అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఏ వ్యూహంతో చేసిందో కానీ మనకు అనిపించేది ఏంటంటే దాని వెనక హడావిడి, ఇంకేదో ఉద్దేశాలు, వాళ్ళ ల్యాండ్లను వాళ్ళు కాపాడుకోవడానికే, లేకపోతే ఇంత హడావిడిగా ఇంత పెద్ద అంశాన్ని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ నువ్వు నోటిఫికేషన్ ఇవ్వడం ఏంది? అది ఎన్నికల వేళ నీకు పూర్తిగా అధికారాలు లేని సందర్భంలో నోటిఫికేషన్ ఇవ్వడం ఏంది? ఆ నోటిఫికేషన్లో నీకు జెరాక్స్ కాపీలు ఇస్తానని చెప్పడం ఏంది? సో ఒక రకంగా సెల్ఫ్ గోలే, అర్థం తవ్వుకోవడమే కదా. ఒక పక్క ప్రధానమంత్రి లాంటి నుంచి ఒక యుద్ధం నడుస్తుంటే ఒక ఇష్యూ మీద నువ్వు దాంట్లో ఏలు పెట్టేసి ఈరోజు సిఐడి కేసు పెడతా, మా మీద అబద్ధపు ఆరోపణలు చేస్తుంటే ఆఖరికి నీ డీజీపీని మార్చాల్సి వచ్చింది. అంతే, అధికారం కోసం చెక్కోర పక్షిలో ఉన్న చంద్రబాబు నాయుడుకు లేని ఆయుధాన్ని ఇచ్చారు. ఈరోజు ప్రధానమంత్రి సభ ఉంది, ప్రధానమంత్రి ఖచ్చితంగా ఇదే ఆయుధాన్ని వాడుకుంటాడు, చూస్తూ ఉండండి. అంతే, చూద్దాం సార్. అది ఈ వారానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలపైన విశ్లేషణ.